గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఈ అప్డేటెడ్ వర్షన్ లీప్ యాప్ అంటే ఓల్డ్ వర్షన్ స్కూల్ అటెండెన్స్ యాప్ సిమ్స్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనము ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కొత్త వర్షన్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది మన ఫోన్లో ఈ విధంగా చూపిస్తుంది. ఈ లీప్ యాప్గా చూపిస్తుంది. ఈ లీప్ యాప్ని మనం ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు స్టూడెంట్ డిపార్ట్మెంట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనము డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఒకసారి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ అడుగుతుంది. ఈ లాగిన్ వచ్చిన తర్వాత మన ప్రొఫైల్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనము టీచర్ అటెండెన్స్ నమోదు కోసము టీచర్లోకి వెళ్ళాలి. స్టూడెంట్ అటెండెన్స్ నమోదు కోసము స్టూడెంట్లోకి వెళ్ళాలి. మొదటగా మనము టీచర్ అటెండెన్స్ను నమోదు చేసేదానికోసము టీచర్ మీద క్లిక్ చేశాను. తర్వాత 4 స్టెప్స్ ఉన్నాయి. ఇందులో టీచర్ సర్వీసెస్లోకి వెళ్తూ ఉన్నాను. తర్వాత అటెండెన్స్లోకి వెళ్తూ ఉన్నాను. తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్లోకి వెళ్తూ ఉన్నాను. మధ్యలో ఎక్కడైనా సింక్రనైజ్ అడిగితే సింక్రనైజ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనము టీచర్ అటెండెన్స్ను నమోదు చేయవచ్చు. ఇది డెమో కోసం చేస్తున్నాను కాబట్టి స్కూల్ లొకేషన్లోకి వెళ్తే మనము టీచర్ అటెండెన్స్ని నమోదు చేయవచ్చు. తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ నమోదు కోసము మనం ఇక్కడ స్టూడెంట్లోకి వెళ్ళాలి. స్టూడెంట్లోకి వెళ్ళిన తర్వాత చివరి స్టెప్ యాక్షన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ 8:30 to 5 PM మధ్యలోనే అటెండెన్స్ నమోదు అవుతుంది కాబట్టి ఈ టైమింగ్లో ఇది ఓపెన్ కాలేదు. మన స్కూల్కి వెళ్ళి ఈ టైమింగ్లో స్టూడెంట్ అటెండెన్స్ను కొత్త వర్షన్లో నమోదు చేయవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.